హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరములు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అయితే కాదు. నన్ను చాలామంది కామెంట్స్లలో అడుగుతున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేను ప్రతి శుక్రవారం వైభవలక్ష్మి పూజ చేసుకుంటాను అంటే, మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను. అంటే దాని గురించే వీడియో తీసి అయితే చెప్పలేదులేండి. ఈరోజైతే వీడియో ద్వారా చెప్దాము అని అయితే మీ ముందుకు వచ్చాను. కాకపోతే నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే చెప్తానండి. అందరూ ఇలాగే చేసుకోండి, ఇలాగే చేసుకోవాలి అని అయితే నేను అనట్లేదు. సో నేను చేసుకునే విధానం చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పూజా సామాన్లు అన్నీ ఆల్రెడీ కడిగి పెట్టాను. అన్నీ వాటర్ ఉన్నాయి, తుడవలేదు. ఇంకా అవన్నీ తీసి పూజకైతే సెట్ చేసుకుంటున్నాను. దీపపు కుందుకి ఒత్తులు వేసి పెట్టేసేసుకోవడము, అలాగే నైవేద్యానికి పెసరపప్పు నానబెట్టి పెట్టేశాను. అలాగే ప్రతిరోజు మంచినీళ్ళు కూడా ఒక గ్లాసులో నిండా మంచినీళ్ళు కూడా నివేదన చేస్తాము. సో పెసరపప్పు, మంచినీళ్ళు, బెల్లం ముక్క నానబెట్టి పెట్టేసుకుంటే, అంటే పూజ స్టార్ట్ అయ్యేటప్పుడే పెసరపప్పుని నానబెట్టి పెట్టేసుకుంటే మన పూజ అంతా పూర్తయ్యేసరికి అది నానుతుంది. సో అప్పుడు అందులో ఉండే నీళ్లు తీసేసి ఆ నానిన పెసరపప్పు అలాగే బెల్లం ముక్క కలిపి నివేదన చేస్తే మహానివేదనతో సమానము అని చెప్పి మా మావయ్య గారు వాళ్ళు చెప్పారు. సో అప్పటి నుంచి నాకు ఆ విషయం తెలిసినప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతూ ఉన్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కుందు అవి రెడీ చేసుకుంటున్నాను. తర్వాత పాత్ర వచ్చేసి ఆచమనం పాత్ర. ఇది వెండిది వచ్చేసి పిల్లలు సంధ్యావందనం చేసుకునేది. సో ఇంకా డైలీ వాళ్ళు వాడతారు కాబట్టి ఇంకా నేను అది దేవుడికి వాడను. వెండి వస్తువు అయినా సరే పిల్లలు వాడుతున్నారు కాబట్టి ఇంకా అది మేము ఆచమనం పాత్రకే పెట్టేసేసుకుంటాను. అంటే మేము పూజ చేసుకునేటప్పుడు ఆచమనం చేస్తాం కదా, సో దానికోసం అదే వాడతాను అనమాట. ఇంకా అది ప్లేటు, స్పూను, ఆచమనానికి పాత్రలో నీళ్లు అది సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ తయారు చేసిన చిన్న కలశం వచ్చేసి అమ్మవారికి ఉపచారాలు చేస్తాం కదా, అది మనం ఏ పూజ చేసుకున్నా సరే కలశ స్థాపన చేసుకుంటాం కదా. అంటే మనం స్వామికే కానీ అమ్మవారికి కానీ ఉపచారాలు చేసినప్పుడు నీళ్ళు వదులుతాం కదా, దానికోసం అని చెప్పి అమ్మవారికి అంటే పూజకి వినియోగించుకున్న కలశం అన్నమాట. కలశం చెంబులో చిన్న గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు. అందులో కొన్ని నీళ్లు, దాని నిండా, అలాగే దానికి చుట్టూత గంధము, కుంకం బొట్టు, అందులో ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు, కుంకం, గంధం, అక్షింతలు, ఒక పువ్వు వేసుకొని ఆ కలశం రెడీ చేసుకున్నాను. అండ్ అలాగే తర్వాత ఆ నీళ్ళని వదిలిపెట్టడానికి ఒక ప్లేటు. అంటే ఇప్పుడు ఉదాహరణకి స్వామికే కానీ అమ్మవారికే కానీ ఆచమనం చూపిస్తాము, అర్ఘ్యపాద్యాలు ఇస్తాము, అంటే పాదాలు కడుగుతాము, ఇవన్నీ వస్తాయి కదా మనం మంత్రాలు చదువుకునేటప్పుడు. సో అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నీళ్ళని ఫొటోస్ మీద కానీ విగ్రహాల మీద కానీ చల్లేస్తూ ఉంటారు ఇలాగా. అలా ఎందుకో నాకు ఇష్టం ఉండదండి. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, అందరినీ ఉద్దేశించి చెప్పట్లేదు, నేను చేసుకునే పద్ధతి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అలా ఫోటోల మీద విగ్రహాల మీద చల్లడం అనేది నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఏంటంటే ఇంక ఇలా ఒక ప్లేట్లోనే అన్నీ అమ్మవారికి కానీ స్వామివారికి కానీ పూజ చేసుకునేటప్పుడు చేసే ఉపచారాలన్నిటికీ కూడా ఆ పళ్ళెమే యూజ్ చేస్తాను అన్నమాట నేను. సో ఇంకా అలా చెంబు, నాకు ఆచమనం పాత్ర రెడీ చేసుకున్నాను. అలాగే అమ్మవారి పూజకు కావలసిన కలశము, అర్ఘ్యపాద్యాలు ఇవ్వడానికి ప్లేటు, కలశము, నీళ్లు రెడీ చేసుకున్నాను. నైవేద్యం రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి కలశం చెంబు. వైభవలక్ష్మి వ్రతం అనగానే కలశం పెడతాం కదా, సో ఆ కలశం చెంబు నా దగ్గర రాగిది అష్టలక్ష్మి చెంబు అయితే ఉంది. ఇది ఎప్పుడో నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కొచ్చుకున్నాను. అది ఆ చెంబు అయితే ఉంది. రెగ్యులర్గా నేను ఇంక ఇదే వాడుతూ ఉన్నాను. ఈ చెంబుని శుభ్రంగా కడిగేసేసి చెంబుకంతా కూడా పసుపు రాసేసి అష్టలక్ష్ములు ఉన్నారు కదా చెంబు చుట్టూతా, వాళ్ళందరికీ కూడా గంధం బొట్టు, కుంకం బొట్టు అలంకారం అయితే చేసుకుంటున్నాను. చెంబులో నిండా నీళ్ళు అయితే పోసి పెట్టానండి. అయితే ఈ చెంబు నేను నెక్స్ట్ డేనే తీసేయను. అంటే వారం వారం ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటాను కదా. ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే, ఇవాళ కలశం పెట్టావు కదా, మళ్ళీ రేపు తీసేస్తావా భార్గవి, లేదా వారం అంతా అలాగే ఉంచేస్తావా, లేకపోతే ఎలా చేస్తావు అని చెప్పి కొంతమంది అడిగారు. కొంతమంది ఏమో డైలీ అలా ఉంచకూడదు అని చెప్పి కొంతమంది అన్నారు. సో దానికే ఈ వీడియో, నేను ఎలా చేసుకుంటాను అనేది చెప్తాను. ఇంతకు ఈ చెంబులో నేను ఏమేమి వేస్తున్నానంటే, నీళ్లు పోసాను కదా, అందులో పసుపు, కుంకం,
గంధం, అక్షింతలు, కొంచెం కర్పూరం, అలాగే కొంచెం పచ్చకర్పూరం, కొంచెం జవ్వాది పౌడరు. అంటే సువాసన భరితంగా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అంటే నా దగ్గర ఉన్నవైతే అవి వేశానండి. అవన్నీ కూడా కొంచెం కొంచెం వేశాను. తర్వాత ఇందులో ₹1 కాయిన్ వేస్తే సరిపోతుంది. కానీ నేను నా దగ్గర ఎప్పటినుంచో 50 ఎన్‌పి, 25 ఎన్‌పి, 10 అంటే పావలా, 10 పైసలు, 5 పైసలు అవి ఉన్నాయి కాయిన్స్. అవి కూడా ఒక్కొక్క కాయినే ఉన్నాయి. అన్నీ ఎలా మిస్ అయ్యాయి. ఆ ఉన్న ఒక్కొక్క కాయిన్స్‌ని ఇందులో వేసేసాననమాట ఇంకా. వాటితో పాటుగా నా దగ్గర ఒకటి రాగిది కాయిన్ ఉంది. దాని మీద అమ్మవారి బొమ్మ ఉంటుంది. సో అది కూడా ఎప్పుడో ఎక్కడో గుడికెళ్ళినప్పుడు తీసుకున్నదనమాట అది. కరెక్ట్‌గా అయితే గుర్తులేదు. ఆ రాగి నాణెం కూడా ఇందులోనే వేసేస్తాను నేను. వేసేసి కలశం చెంబు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే నేను చెప్పేది ఏంటంటే నాలాగే చేసుకోమని అయితే నేను చెప్పను. ప్రతి శుక్రవారము ఇంకా నియమం పెట్టేసేసుకొని అంటే ఇంకా కంటిన్యూ చేసేసుకుంటాను. నాకు బాగా నచ్చింది. ప్రతి శుక్రవారము కూడా వైభవలక్ష్మి పూజ చేసుకుంటాను అని అనుకునే వాళ్ళైతే ఇక్కడ నేను 3 పాయింట్స్ అయితే చెప్తానండి. అందులో మీకు ఏది నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి. నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా లాస్ట్‌లో చెప్తాను. సో ఫస్ట్‌ది వచ్చేసి శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి ఈ గదులన్నీ అంటే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంకా అదంతా నార్మల్ అందరికీ తెలిసిన విషయమే కదా. సో కలశం విషయానికి వస్తే మీరు శుక్రవారం రోజు వైభవలక్ష్మి పూజ చేసుకుంటాము అంటే సపరేట్‌గా పీట వేసుకొని ఇన్ని వారాలు చేసుకుంటాను అని మొక్కుకొని ఏదైనా సంకల్పం చేసుకునేలా ఉంటే సపరేట్‌గా పీట వేసుకొని ఆ పీట మీద జాకెట్ ముక్క వేసి దాని మీద కలశ స్థాపన, అమ్మవారి ఫోటో అలా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే శుక్రవారం పొద్దున పూజ చేసుకున్నా సరే, సాయంత్రం పూజ చేసుకున్నా సరే మళ్ళీ మరుసటి రోజు ఆ కలశం అనేది తీసేస్తాము. లేదు పొద్దున చేసుకుంటే సాయంత్రం కూడా దీపారాధన చేయాలి. లేదు మేము ఓన్లీ సాయంత్రమే చేసుకుంటాము అంటే పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకోండి. ఏది ఒక సంకల్పం అనుకొని మనకి ఏదైనా కోరిక నెరవేరాలి అని అనుకుంటే అలా చేసుకోవచ్చు. అసలు మెయిన్ పద్ధతి అయితే అది. ఆ పుస్తకంలో కూడా మనం చదివామంటే గనక అంటే అందులో ఉంటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా. పుస్తకం స్టార్టింగ్‌లోనే మనకు పూజా విధానం ఎలా చేసుకోవాలి, ఏంటి, నియమాలేంటి అనేది అన్నీ రాసి ఉంటుంది. సో అది ఫాలో అవ్వడమే. కొంతమంది 5 వారాలు, కొంతమంది 9 వారాలు, 11 వారాలు ఇలా ఎవరి శక్త్యానుసారంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నేను ఫస్ట్ స్టార్టింగ్ అలా స్టార్ట్ చేశానండి. అలా స్టార్ట్ చేసి నేను 5 వారాలు చేసుకున్నాను, 8 వారాలు చేసుకున్నాను, 11 వారాలు చేసుకున్నాను. అలా నేను చాలా సార్లు చేసుకున్నాను. ఆ వారాలన్నీ పూర్తయిపోయిన తర్వాత ఆఖరి వారము అంతమంది ముత్తైదువుల్ని పిలిచి చక్కగా తాంబూలాలు ఇచ్చుకొని భోజనాలు కూడా పెట్టుకున్నాను. ఆ తర్వాత లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా నాకు ఏమనిపించిందంటే అలా ప్రత్యేకంగా కలశం పెట్టి చేసుకునే దానికన్నా ప్రతి శుక్రవారము చేసుకోవాలి అని అనిపిస్తోంది. కాబట్టి నాకు మనసులో బాగా గట్టిగా కోరికగా ఉంది చేసుకోవాలి అని చెప్పానని నేనేం చేశానంటే పాతింట్లో ఉన్నప్పుడు షెల్ఫ్‌లోనే అంటే దేవుడి మందిరంలోనే ఒక సైడ్‌కి కలశం చెంబు పెట్టేసేసుకొని కొబ్బరికాయ, జాకెట్ ముక్క, అలంకారం అంతా మనం పీట మీద పెట్టి చేసుకుంటే ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా దేవుడి షెల్ఫ్‌లోనే పెట్టేసేసుకొని నేను అలా ఒక సంవత్సరం పైనే చేసుకున్నానండి అలా కూడా. అలా చేసుకున్నప్పుడు ఈవినింగ్ టైమ్స్ చేసుకున్నాను. ప్రతి శుక్రవారము కూడా సాయంత్రం మళ్ళీ స్నానం చేసేసి ఏదైనా కాస్త వండుకొని అమ్మవారికి నివేదన చేసి వైభవలక్ష్మి పూజ అయితే చేసుకున్నాను. పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నారా అని కూడా అడుగుతారు కొంతమంది. నేనైతే ఇంకా అంటే నియమంగా ఇన్ని వారాలు అని చేసుకున్నప్పుడు మాత్రమే ఉపవాసం ఉన్నాను. దాని తర్వాత ఇంకా ప్రతి శుక్రవారము చేసుకోవాలి అని అనుకున్న తర్వాత ఉపవాసం అయితే నేనేం ఉండలేదు. వెల్లుల్లి తినకుండా నార్మల్‌గా భోజనం చేసేసేదాన్ని. భోజనం చేసి మళ్ళీ సాయంత్రం స్నానం చేసేసి గదంతా శుభ్రం చేసుకొని అప్పుడు పూజ చేసుకునేదాన్ని. అంటే ఇలాగే చేయాలి, ఇలా చేస్తే తప్పు అని అయితే నేనేమి పెట్టుకోలేదు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా! ఇలా ఒక సైడ్‌కి షెల్ఫ్‌లోనే ఒక సైడ్‌కి ఇలా కొబ్బరికాయ పెట్టేసి అంతా అలంకారం చేసుకొని పూజ చేసుకునేదాన్ని. అలా ఒక సంవత్సరంన్నర చేసుకున్నాను. దాని తర్వాత అలా కొబ్బరికాయ పెట్టి కలశం పెట్టేసేసి శుక్రవారం పూజ చేసుకొని మళ్ళీ శుక్రవారం దాకా దాన్ని కదపకుండా అట్టే పెట్టేసి అంటే ప్రతిరోజు దీపం పెడతాం కాబట్టి నేను ఇంకా కదపదలుచుకోలేదు. ప్రతిరోజు దీపం పెట్టని వాళ్ళైతే తీసేసేయండి నెక్స్ట్ డే.
తీసేసి మళ్ళీ చెంబు శుభ్రంగా కడిగేసేసి నార్మల్గా వాటర్ నింపి పెట్టుకోండి అంతే. మేమేంటంటే కంపల్సరీ ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాము. సో కాబట్టి నేను ఇంకా కలశాన్ని కదపలేదు, అలాగే పెట్టేసేదాన్ని. మళ్ళీ నెక్స్ట్ గురువారం వచ్చినప్పుడు తీసి శుభ్రం చేసుకొని శుక్రవారం రోజు పూజ చేసుకునేదాన్ని, అలా చేసుకునేదాన్ని. లేదు మాకు ప్రతిరోజు దీపం పెట్టడం కుదరదు, మేము అలా చేయలేము అనుకునే వాళ్ళు తీసేసేయచ్చు. తీసేసి మళ్ళీ శుక్రవారమే పెట్టుకోవచ్చు. అప్పటి వరకు ఒత్తి నీళ్లు నింపి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇంకా సూక్ష్మంగా వచ్చేసాను. ఏంటి అంటే అసలు కొబ్బరికాయ కూడా పెట్టట్లేదండి నేను. అంటే కలశము చెంబు కొబ్బరికాయ పెట్టి అలా స్థాపన చేసినట్టుగా కాకుండా జస్ట్ రాగి చెంబుని శుభ్రంగా కడిగేసేసి అందులో నీళ్లు నింపేసి అందులో వేసేవన్నీ కూడా ఫస్ట్లో చెప్పాను కదా, అవన్నీ వేసేసుకొని నార్మల్గా ఆ చెంబుని నేను మందిరంలో దేవుడి షెల్ఫ్లో ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నానో ఆ ప్లేస్లో పెట్టేసేసుకొని, అంటే ఒక ప్లేట్ పెట్టి ఇత్తడి ప్లేటు, ఆ ప్లేట్లో ముగ్గు వేసి ఆ ముగ్గులో పసుపు కుంకుమ గంధం అక్షింతలు అన్నీ వేసి అప్పుడు ఆ ప్లేట్ మీద ఈ చెంబు పెడుతున్నాను. పెట్టి ఓన్లీ ఆ చెంబుకు మాత్రమే కలశంలా భావం చేసి ఆ అమ్మవారిని వైభవలక్ష్మిగా భావన చేసుకొని పూజ చేసుకుంటున్నాను. ఇది నేను మార్నింగ్ చేసుకుంటున్నాను. అంటే నా వీలుని బట్టి పొద్దున టైం ఉందనుకోండి పొద్దున చేసేసుకుంటున్నాను. పొద్దున టైం లేదు అన్నప్పుడు సాయంత్రం పూట చేసుకుంటున్నాను. అంటే ఒక నియమంగా ఏమీ పెట్టుకోలేదు, కానీ ఖచ్చితంగా శుక్రవారం రోజు మాత్రం ఆ లక్ష్మీదేవిని వైభవలక్ష్మి రూపంగా అయితే కొలుస్తున్నాను. ఇది అందరూ ఇలాగే చేసుకోవాలి అని నేనైతే చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా. మరీ చాదస్తంగా ఆలోచించను. గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ అలా కలశం పెట్టుకొని అలా ఉండకూడదు అని కొంతమంది కూడా అన్నారు. కానీ నేనైతే పెద్ద పెద్ద విగ్రహాలు పెద్ద పెద్దగా చేసుకునేవైతే నేను చేసుకోనండి. సింపుల్గా ఇదిగో ఇలాగే చేసుకుంటాను. అందుకే స్టార్టింగ్ నాకు శక్తి ఉండి నేను చేయగలిగినన్ని రోజులు అలా చేసుకున్నాను. దాని తర్వాత కొంత కలశం పెట్టి చేసుకునేలా చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు మానడం ఇష్టం లేదు, చేసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి జస్ట్ ఇలా చెంబులో వాటర్ నింపేసేసి ఇలా కూడా చేసుకుంటున్నాను. అంటే మన శక్తి మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసినా ఏం చేసినా సరే శ్రద్ధగా భక్తిగా చేసుకోవాలి అనేది నేను ఎక్కువగా అదే పెట్టుకుంటాను, అదే ఫాలో అవుతాను నేను. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్న ఈ పుస్తకమే నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, వైభవలక్ష్మి వ్రతకల్పం అని. ఇందులో స్టార్టింగ్ ఇచ్చారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అలా నేను 5 వారాలు 9 వారాలు చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా మామూలుగా నిత్య దీపారాధనలో మనము షోడశోపచార పూజ చేసుకుంటాం కదా, సేమ్ అదే పూజని నేను వైభవలక్ష్మి పూజగా చేసుకుంటున్నాను అంతే. అమ్మవారిని తీసుకొని చేసుకుంటున్నాను. నేను ఎలా చేస్తానంటే వాణి లక్ష్మీ సహిత శ్రీ లలితా పరాభట్టారిక దేవతా స్వరూపిణి శ్రీ వైభవలక్ష్మి ప్రీత్యర్థం అని చెప్పి నేను పూజ అయితే మొదలు పెట్టుకుంటాను. ఎందుకంటే లలిత అమ్మవారి అంశనే కాబట్టి నేను లలిత అమ్మవారికే పెద్దపీట వేసి ఆవిడని ముందు తలుచుకొని తర్వాత ఈ వైభవలక్ష్మి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానండి. సో నేను ప్రతి శుక్రవారం అయితే ఇలాగే చేసుకుంటాను. ఈ పుస్తకమే కంటిన్యూ చదువుకుంటూ చేసేసుకుంటాను. నోటికి వచ్చిన షోడశోపచార పూజ అనేది అయినా మళ్ళీ ఎందుకో తప్పులు పోతుందేమో ఏదైనా మర్చిపోతానేమో అనే ఒక చిన్న గిల్లితోటి ఖచ్చితంగా పుస్తకం పక్కన పెట్టుకొని ఆ పుస్తకం చదువుతూ చేసుకుంటాను. ఈ పుస్తకము అన్ని బుక్ స్టాల్స్లోనూ పూజా స్టోర్స్లోనూ అవైలబుల్ ఉంటుంది. ఎంత 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది, పెద్ద కాస్ట్ కూడా లేదు. కాకపోతే నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి శుక్రవారము కూడా ప్రతిరోజు పూజ చేస్తారు, అయినా సరే ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని చాలామంది చాలా రకాలుగా కొలుస్తూ ఉంటారు. నాకెందుకో ఇలా వైభవలక్ష్మి రూపంగా కొలుచుకోవాలి అని అనిపించింది. ఆ అనిపించిన రోజు నుంచి ఇప్పటి వరకు నేనైతే మానుకోలేదు. కంటిన్యూ అంటే ఒక 4 ఇయర్స్ అయ్యిందేమో నేను స్టార్ట్ చేసుకొని ఇలాగా. ఇలా నాలాగా చాలామంది కూడా చేస్తూ ఉండుంటారు మీలో వీడియో చూస్తున్న వాళ్ళల్లో. ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు ఆ లక్ష్మీదేవిని వైభవలక్ష్మి రూపంగా కొలుచుకునే వాళ్ళు కూడా ఉండుంటారు. ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ తీసుకోకుండా ఇలా చేస్తే ఏమవుతుందో, తప్పేమో, ఇలా చేస్తే ఏదైనా జరిగిపోతుందేమో అనే భయాన్ని వదిలేసేసి భక్తితో ప్రేమతో అమ్మవారిని ఒక పువ్వు పెట్టి కొంచెం కుంకుమ పెట్టి పసుపు కుంకుమ అద్ది అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలండి, ఆ తల్లి కరుణిచ్చేస్తుంది. ఇదైతే నేను 100% నమ్ముతాను.
నాకు ఒక్కొక్కసారి మా వారు అన్నీ తెచ్చిస్తారు, గుర్తుగా తెచ్చిస్తారు. దానిమ్మ పండు, కొబ్బరికాయలు అన్నీ తీసుకొస్తారు. ఒక్కొక్కసారి అసలు మర్చిపోతారు. తెచ్చేసిన రోజు చాలా చక్కగా చేసుకుంటాను, హ్యాపీగా చేసుకుంటాను. ఆయన ఏమీ తేలేదు, మర్చిపోయి వచ్చారు. ఇక ఆ రోజు దెబ్బలాడి ఆయన్ని ఎందుకు తేలేదు అని చెప్పి గొడవపడి మనసు పాడు చేసుకోకుండా ఏవుంటే అవి వాటితోటే నివేదన చేసుకొని ఉన్న వాటితోటే పువ్వులు అవి పెట్టుకొని పూజ చేసుకుంటానన్నమాట. ఇవాళ తమలపాకులు మర్చిపోయారు. సో అయినా పర్వాలేదు అని చెప్పి లైట్ తీసుకొని తమలపాకులు లేకపోయినా సరే ఇంకా అక్షింతలు వేస్తాం కదా, సో అలా వేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని ఉన్న పువ్వులతోటి అష్టోత్తరము, మల్లెపూలు విడిపూలు ఉన్నాయి, అవన్నీ కూడా కాడలు తీసేసుకొని పెట్టడం అలవాటు. సో ఇంకా అవన్నీ కూడా అమ్మవారికి అష్టోత్తరం చేసుకొని నివేదన కొబ్బరికాయ, పెసరపప్పు, బెల్లం ముక్క అవన్నీ కూడా పెట్టేశాను. పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసిన పువ్వు తల్లో పెట్టుకుంటాను. ఉపచారాలు చేసినప్పుడు పళ్ళెంలో నీళ్లు వదులుతాము అని చెప్పి చూపించాను కదా, ఆ నీళ్లు అమ్మవారికి ఉపచారాలు చేసినవి కాబట్టి అది తల మీద ప్రోక్షణ చేసుకుంటాను. సో నేనైతే ఇదే విధంగా పూజ చేసుకుంటానండి. ఇందులో ఎంత తప్పు ఉంది, ఎంత ఒప్పు ఉంది అనేది నేను ఎక్కువగా ఆలోచించను. ఎంత శ్రద్ధగా చేసుకున్నాను అనేది మాత్రమే ఆలోచించుకుంటాను. ఇంకా నియమాల విషయానికి వస్తే ఉపవాసం ఉండాలా అనే విషయానికి వస్తే మీ శక్తి చూసుకోండి. మీరు ఉండగలము అనుకుంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకోండి. లేదు పొద్దుననే త్వరగా పనులు కంప్లీట్ చేసేసుకొని ఉదయమే పూజ చేసేసుకొని చక్కగా మధ్యాహ్నం పూజ చేసేయండి. లేదు అలా ఏం చేయలేమంటే మధ్యాహ్నం ఉల్లి వెల్లుల్లి లేకుండా తినండి, సాయంత్రం మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకోండి, ఏం పర్వాలేదు. మనకు శక్తి ఉండి ఉండగలము అంటే ఉండొచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చండి. శరీరాన్ని బాధ పెట్టేసేసి మనం ఏ పూజ చేసినా సరే అది మంచిది కాదు అని చెప్పనని అంటారు. అండ్ తర్వాత వచ్చేసి రెండోది పులుపు తినొచ్చా అని చెప్పనని డౌట్ కూడా ఉండొచ్చు. అది సంతోషిమాత వ్రతానికేనండి పులుపు తినే నియమం ఉండేది. సంతోషిమాత వ్రతానికి పులుపు తినకూడదు. వైభవలక్ష్మి పూజకి అలా ఏమీ లేదు. లక్ష్మీదేవికి మనం పులిహార వండి పెడతాము, పరమాన్నం చేసి పెడతాము, ఇలా అన్నీ చేస్తాం కదండి. మహానివేదన కూడా చేస్తాం కదా. వైభవలక్ష్మి పూజ చేసుకున్న తర్వాత ముత్తైదువులు అందరినీ పిలిచి భోజనాలు పెట్టినప్పుడు చక్కగా అన్ని రకాలు వండి వాళ్ళకి భోజనాలు వడ్డిస్తాం కాబట్టి పులుపు నియమం అయితే లేదు. ఒకసారి మీరు చేసుకునే కథ పుస్తకంలో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. నేను చదువుకునే పుస్తకంలో అయితే పులుపు నియమం ఏమీ లేదు. నేను మొదటి నుంచి కూడా అలాగే చేసుకుంటున్నాను. సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అంతే కదా, డౌట్స్ అయితే ఇంకా అవే. నేనైతే ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను ఏమేమి చదవగలుగుతానో సాయంత్రం పూట కూర్చొని హాయిగా అవన్నీ చదువుకుంటాను. లలిత సహస్రనామం కావచ్చు, గోవు పాట కావచ్చు, ఇవన్నీ కూడా ఇంక నేను చదువుకునేవన్నీ కూడా ఒక పావు గంట టైం కేటాయించుకొని అవన్నీ కూడా చక్కగా చదివేసేసుకుంటాను. ప్రతి శుక్రవారము నేను నా శక్తి కొద్దీ ఈ విధంగా పూజ అయితే చేసుకుంటానండి. పూజ విషయంలో భయంతోనో అనుమానంతోనో కాకుండా అమ్మవారి మీద ప్రేమతో భక్తితో పూజ చేసుకోవడం మొదలుపెట్టండి. ఇంట్లో ఎంత ప్రశాంతంగా